అదే అధికారులు అదే సాఫ్ట్‌వేర్ అంటే గతంలో ఆ సాఫ్ట్‌వేర్ మీద చాలా విమర్శలొచ్చినాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రైతుల భూములు, తెలంగాణ భూములు పెడితే ఎక్కడ గోప్యత ఉంటది. వాడు దోచేయనికే, కాజేయనికి అవకాశం ఉంటది అంటున్నారు. మళ్ళీ ఇదే భూభారతి అదే పోర్టల్ చేతిలో పెడితే, అదే వెబ్‌సైట్‌ల చేతిలో పెడితే ఎక్కడ భద్రత ఉంటది సో, మరి? ఇక్కడ జరిగిందేందంటే, గత ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ ఏదైతే ఆ ధరణి పోర్టల్ కాంట్రాక్ట్ ప్రైవేట్ కంపెనీ టెరాసిస్, ఐఏఎఫ్ఎల్‌కి అప్పజెప్పిర్రో, హ్మ్. ఆ కాంట్రాక్ట్ అనేది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు కొనసాగిందండి. ఓకే. సో, అందుకే వీళ్ళు దాన్ని కొనసాగించాల్సొచ్చింది. దాన్ని హ్మ్. అలానే కంటిన్యూ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ పోర్టల్ కాంట్రాక్ట్‌ని ఏం చేసిర్రు వీళ్ళు, మన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఐసి, హ్మ్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనే దానికి అప్పగించారు. మంచి హ్మ్. పనే చేసిర్రు. హ్మ్. అదొకటి ఒప్పుకోవాలి మనం. ప్రైవేట్ సంస్థల దగ్గర ఉన్న భూముల కాంట్రాక్ట్‌ను, మన పోర్టల్ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చిర్రు. ఇవ్వడంతోను సరిపోదు గదా! బాధ్యత అవును. అనేది. అవును. దాన్ని సంపూర్తిగా సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి. అది లోటుపాట్లేందో తెలుసుకోవాలి. అన్ని దాని అనుగుణంగా చేస్తేనే వీళ్ళకు మనం ఒప్పుకుంటాం. అంతే తప్ప ఇయాల ఓన్లీ నువ్వు చట్టం ఊరు పేరు మార్చి, పోర్టల్ పేరు మార్చి, ఫోటోలు మార్చి, సేమ్ అదే డాటాని కంటిన్యూ చేసుకుంటా, ఇవాళ అలానే ఉంటా అంటే ఎంతవరకు సమంజసం అది? అది హ్మ్. కరెక్ట్ కాదు. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్దాం మనం. గత ప్రభుత్వంలో సాదా బైనామాలు ఆ చట్టంలో గాని, ఎక్కడ గాని ఆ సాదా బైనామాలు రెగ్యులర్ చేయడానికి అవకాశం లేకుండే. ఓకే. 2026 చట్టంలో ఏం జరిగింది? సెక్షన్ 5A, 5Bని తొలగించిర్రు వాళ్ళు. హ్మ్. సెక్షన్ 5A, 5Bని తొలగించిర్రు. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ తొలగించిర్రు. ఏది లేదు అందులో. మొత్తం అన్నిటిని తుంగలో తొక్కిర్రు. నా దాన్నేమంటారు? మన భూదానోద్యమం ఆ చట్టం లేదు. సీలింగ్ చట్టం లేదు. ఏ చట్టం మొత్తం చట్టాలన్నిటిని పాతాళంలో పెట్టి ఇదే గొప్ప చట్టం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసిర్రు. ఓకే. సంతోషం. మీరు చేసిన ప్రచారం ప్రకారం పనుంటే మనం ఇది చేస్తాం గానీ దానికి వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినాయి గదా! సో, అదే విధంగా వీళ్ళేం చేసిర్రు ఇయాల, చట్టంలో సెక్షన్ లేకుండా వాళ్ళు సాదా బైనామా 9,00,000 అప్లికేషన్ స్వీకరించిన మీ సేవ ద్వారా హ్మ్. ఎవరో ఒకరు మీలాంటి జర్నలిస్ట్ హైకోర్టులో కేసేస్తే అది ఆగిపోయింది. ఓకే. వీళ్ళొచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు వీళ్ళేం చేస్తుర్రండి? ఇప్పటి వరకు ఒక సాదా బైనామా అప్లికేషన్ ఇంతవరకు సాల్వ్ కాలేదు. 9,500,000 సాదా బైనామా అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి గత ప్రభుత్వ పీరియడ్‌లో. అది హైకోర్టు కేసు వల్ల పెండింగ్‌లో ఉండిపోయినాయి. వాటిని సాల్వ్ చేస్తామని చెప్పి ఈ భూభారతి చట్టంలో చాలా స్పష్టంగా రూల్ 6 సెక్షన్ 6 రూల్ 6 ప్రకారం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వీళ్ళు చేసిర్రు. చేసిర్రు. అవును. చట్టమైతే రాసిర్రు. హ్మ్. కానీ చట్టం చేయగానే సరిపోదు గదా! అమలులోకి చట్టం అనే రాలేదయితే. చట్టం అనేది చిత్తు కాగితాలు కాదండి. చట్టం అనేది రైతులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందన్నప్పుడు దానికి వాల్యూ ఉంటది. అవును. ఆ చట్టం ఇంప్లిమెంట్ కావాలంటే రూల్స్ ఫ్రేమ్ చేయాలి. హ్మ్. చట్టానికి అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్‌కి అనుగుణంగా పోర్టల్ ఉండాలి. ఓకే. సో, ఇక్కడ జరిగిందేంది? సాదా బైనామా అప్లికేషన్‌లో మీరు అప్లికేషన్ తీసుకున్నారు. సెక్షన్ ఫ్రేమ్ చేసిర్రు. రూల్స్ ఫ్రేమ్ చేసిర్రు. ఎట్లా ఫ్రేమ్ చేసిర్రు? వ్యతిరేకంగా. హ్మ్. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. అంటే ఎవరిస్తారండి? గతంలో ఎప్పుడో తెల్ల కాగితాల మీద అవగాహన లేకుండా వాళ్ళు కొనుక్కున్న భూములకు అవును. ఇయాల వాళ్ళ వారసులు, బతుకున్నోళ్ళు, వాళ్ళ బంధువులు సంతకాలు పెట్టాలంటే భూముల రేట్లు పెరిగినాయి. ఎవరు అవును. సంతకం పెట్టరు. హ్మ్. అది ఇంపాసిబుల్ అయింది. దానివల్ల ప్రభుత్వం గూడా అది గ్రహించింది. దాన్ని వెనకడుగు చేసుకొని మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్ అవసరం లేదు. మీరు డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని మళ్ళా 2 జీవోలు తీసుకొచ్చింది. ఓకే. సో, అంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ ప్రాక్టికల్‌గానే ఉన్నాయి ఇంకా. ఇంత హ్మ్. అవగాహన ప్రతిపక్షంలో ఉండి మీరు స్టడీ చేసి అధికారంలోకొచ్చి న్యాయం చేయాల్సిన టైంలో మీరింకా ప్రాక్టికల్ చేస్తుర్రు. హ్మ్. సాదా బైనామాకు మీరు ఒకటేసారి మీరు క్లియర్‌గా ఎవరైతే 12 సంవత్సరాల పొజిషన్‌లో ఉన్నారో, ఎవరైతే ఆధీనంలో ఉన్నారో, ఎవరి దగ్గర పేపర్ ఉందో, వాళ్ళను ఒక 2 పాయింట్ల విషయాల్లో రెగ్యులర్ చేస్తే అయిపోతది. హ్మ్. దాన్ని కొత్తగా కోడిగుడ్డు మీద దాన్నేదో ఒక ఈగలు పీకినట్టు, మోకాలుకు బోడిగుండు ముడిపెట్టినట్టు చూస్తే సమస్యలు పరిష్కారం కావండి. ఓకే. ఏదో ఒక 2 స్ట్రాంగ్ బేస్ పాయింట్ల మీద ఎళ్ళిపోవాలి సీరియస్‌గా. ఇప్పుడు గతంలో ధరణిలో బీఆర్ఎస్ చేసిన తప్పుదాలు, ఇప్పుడు భూభారతిలో మరి కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలు 2 సేమ్ ఉన్నాయంటారా? అంటే గతంలో కలెక్టర్లు చాలా మంది కూడా ఈ ధరణి వల్ల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కొంతమంది ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటారు. ఇట్లా 100%. ఈ భూభారతిలో కలెక్టర్‌లో లేకపోతే కింది స్థాయి డిప్యూటీ కలెక్టర్‌లో లేకపోతే ఎంఆర్ఓలో ఈ అధికారుల పాత్ర ఏమైనా ఇందులో భూభారతిలో కనిపిస్తుందా? 100% అండి. హ్మ్. గతంలో కుంభకోణాలకు, అవినీతికి ఇద్దరికీ అవకాశం ఉండేది. ఓకే. జిల్లా లెవెల్‌లో కలెక్టర్‌కు, హ్మ్. స్టేట్ లెవెల్‌లో సీసీఎల్ఏ. హ్మ్. సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళకి మాత్రమే ఆ ధరణి పోవటంలో చట్టంలో అధికారం ఉండేది. ఓకే. ఎడిట్ ఆప్షన్ అనేది వీళ్ళకి మాత్రమే ఉండేది. యాక్సెస్ వాళ్ళకే ఉండే అవును. వాళ్ళకే ఉండేది. కింది స్థాయి ఉద్యోగులు గాని, నా ఎంఆర్ఓ గాని, నా హ్మ్. ఆర్డీఓ గాని, ఆర్డీఓకైతే పనే లేదండి. వాళ్ళని మొత్తం పని లేనోళ్ళని చేతగానోళ్ళని చేసేసిర్రు గత హ్మ్. ప్రభుత్వం. హ్మ్. ఎంఆర్ఓలకు ఓన్లీ ఈ అమ్మితే కొంటే రిజిస్ట్రేషన్ చేయాలి. అంతే తప్ప వాళ్ళకి కూడా పెద్ద పవర్స్ ఏమి ఇయ్యలే. హ్మ్. టోటల్ పవర్స్ ఇద్దరిద్దరు వ్యక్తుల దగ్గర గత ప్రభుత్వంలో సెంట్రలైజ్ అయినాయి. ఒకటి కలెక్టరు, రెండోది సీసీఎల్ఏ. హ్మ్. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ కుంభకోణాలు జరిగినాయి. మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అమయ్ కుమార్ ఎగ్జాంపుల్, భూదాన్ భూములు గాని. అవును. సో, ఇవన్నీ చూస్తున్నాం మనం. హ్మ్. సో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు సరే అధికారం అనేది ఒకే దగ్గర సెంట్రలైజ్ చేస్తే ఇబ్బందులున్నాయి కాబట్టి అంత అధికారం అనేది ఆ ఎంఆర్ఓ లెవెల్, ఆర్డీఓ లెవెల్, కలెక్టర్ లెవెల్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిర్రు. హ్మ్. సో, అప్పుడు ఇద్దరు చేసిర్రు. ఇప్పుడు తలా పాపం తిలా పిడుగు అన్నట్టు అందరు చేస్తుర్రు. ఓకే.
అంతే. ఇప్పుడు కూడా అవినీతి జరుగుతుంది. జరుగుతుంది 100%. ఇవాళ మనం పేపర్‌లో చూస్తున్నాం. మీరు ఏసీబీ కేసులు చూడండి. ఎక్కడ ఎవరిని ముట్టుకున్నా, ఏ ఎంఆర్ఓని ముట్టుకున్నా వందల కోట్లు. మన లేటెస్ట్‌గా షామీర్పేటలో ఏమో ఒక ఎంఆర్ఓ నాలా కన్వర్షన్ చేయడానికి 30,00,000 లంచం. లంచం. ఎక్కడ చూసినా మీరు ఇవాళ రెవెన్యూలో ఏసీబీ కేసులలో రెవెన్యూ ఫస్ట్ వస్తుంది. ఇరిగేషన్ థర్డ్ వస్తుంది. ఎక్సైజ్ ఫోర్త్ ప్లేస్‌లో వస్తుంది. రోజుకొక కేసు మనకు ఎగ్జాంపుల్ వస్తున్నాయి. అంటే అవినీతి ఎక్కడ 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 లేదండి. భూభారత్ వచ్చినా అవినీతి కంట్రోల్ కాలే. అవినీతి కంట్రోల్ అప్పుడేమో ఇద్దరు వ్యక్తులకే అవకాశం ఉండేది. ఇప్పుడు అందరికి అవకాశం ఉన్నది. ఓకే. ఓకే. అందరూ చేస్తుర్రు. అవినీతి అనేది ఎక్కడ కంట్రోల్ కాలేదు. అప్పుడు స్పెసిఫైడ్ ఇద్దరికి మాత్రమే ఉండే. ఇప్పుడు అందరికి ఉన్న అవకాశం. ఇలా అన్యాయంగా ప్రభుత్వ భూములు సెక్షన్ 22 భూములు అందులో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దానిలో నుంచి ఎవరో హైకోర్టులో కేసు వేస్తే కొన్ని బయటపడ్డాయి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఓకే. సో రైతుల భూములు కూడా నిషేధ జాబితాలకు వెళ్ళిపోయినాయి కొన్ని. అందులో పెట్టేసారు వాంటెడ్లీ కావాలని. రైతుల భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు, మాజీ సైనికుల భూములు అన్ని తీసుకెళ్లి సెక్షన్ 22 పెట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తారు. గత ప్రభుత్వం అట్లా చేసింది, వీళ్ళు ఇట్లా ఇప్పుడు ఈ 22A ఇట్లా ఈ రైతుల భూములు, సైనికుల భూములు పెడితే వాళ్ళకి వచ్చే లాభం ఏంది? దాన్ని ఏం చేస్తారు అందులో పెట్టిన తర్వాత? ఒక దళారీ ఒక వ్యవస్థ అనేది నడుస్తుందండి మధ్యలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఒక గ్రామం ఉంటది. సమస్య ఉంటేనే మీకు మీ దగ్గరికి పెద్ద మనిషి దగ్గరికి వస్తారు చెప్పుకోవడానికి. సమస్యలు లేనప్పుడు ఖాళీ ఉంటాడు. సో ఆ విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మీరు నిజాయితీగా రైతులకు గాని ప్రజలకు గాని న్యాయం చేయాలనుకుంటే ఇలాంటి కాలయాపన చేయకుండా చాలా క్లియర్ గా మీరు చట్టాలు ఫోటోలు ఫ్రేమ్ చేస్తే అవకాశం ఉంటుంది. అప్పుడు దళారీ వ్యవస్థ నడిచింది, ఇప్పుడు దళారీ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు చాలా మంది ఫోన్లు వస్తాయి, ఎక్కడెక్కడన్నా భూములు ఉన్నాయా మాజీ సైనికులై అమ్మడానికి, ఎన్ఓసీలు కావాలన్నా మేము ఇప్పిస్తాం, మేము చేపిస్తాం అంటే మీరు ఎవరండి నాకు అర్థం కాదు. మీరు ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, సిసిఎల్ఏ సెక్రటరీయా? సో ఈ విధంగా దళారీ వ్యవస్థను ఒక నడుపుకుంటా బ్యాక్ ఎండ్ లో పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుంది తప్ప కొత్త వీళ్ళు చేసింది ఏం లేదండి. సో సాధారణ విషయంలో మనం ఒక పాయింట్ మర్చిపోయాను. మీరు చట్టం ఒకటి రాస్తారు, రూల్స్ ఒకటి ఫ్రేమ్ చేస్తారు, దీనికి అనుగుణంగా ఇంకొకటి ఏంటి పోర్టల్ ఒకటి ఉంటుంది. మరి ఎట్లా సాల్వ్ అవుతుందండి? మీరు 5 ఏళ్ళకి ఒకసారి చట్టాల పేర్లు మారుస్తారు, పోర్టల్లో పేరు మారుస్తారు. ఓకే, కానీ ఒక రైతుకు మీ సేవలు అప్లై చేసుకున్న మీ సేవ ఆపరేటర్ ద్వారా చిన్న మిస్టేక్ జరిగింది. సర్వే నంబర్ టిపికల్ మిస్టేక్లు అంటారు దాన్ని. ఆ టిపికల్ మిస్టేక్లను కరెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇయ్యారా? అంటే ప్రభుత్వాలకు మీకు మాత్రం 5 ఏళ్ళకి ఒకసారి అన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక సామాన్య రైతు ఏదో మీ సేవలో చిన్న కరెక్షన్ అప్లికేషన్ జరిగింది, మీ సేవ ఆపరేటర్ ద్వారా లేకుంటే స్వయాన అవగాహన లేక వాళ్ళ సాధారణ అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇయ్యారా మీరు? ఇలా ఏది చూడకుండా డైరెక్ట్ మొత్తం ఏదో ఒక రీజన్ లో మీరు రిజెక్ట్ చేస్తారంటే మరి ఎందుకున్నట్టుగా ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మీరు ప్రభుత్వాలు మారడం దేనికి, చట్టాల పోటాలు మార్చడం దేనికి, ఎవరి కోసం ఇది? అంతిమంగా ప్రజలకు ఎంత లాభం జరుగుతుంది అదే కదా మన ఉద్దేశం. ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం? వ్యవస్థలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రభుత్వాలు కానీ, రెవెన్యూ మంత్రులు కానీ ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం ఆలోచించాలి కదా. ఆ విధంగా చర్యలు ఉండాలి కదా. సురేందర్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ హయాంలో అనుకుంటా ఈ